యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. ఇక రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణపైన ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక డ్రగ్స్ వినియోగం, దాని ప్రభావాలను కూడా వివరించారు. సమాజంలో సుమారు 70% మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారని అన్నారు. డ్రగ్స్, గంజాయి, సింథటిక్ అలాగే ఇతర మత్తు పదార్థాలను కూడా వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టే దిశగా మాదక ద్రవ్యాల నియంత్రణపైన ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేయాలని సూచించారు. సమాజంలో మన కుటుంబము, స్నేహితులు జనరల్గా యూత్ ఎవరు కూడా పాడైపోవాలి, తన భవిష్యత్తు పోవాలి అని డ్రగ్స్లోకి ఎవరు వెళ్ళరు. So their intention is to try, their intention is to enjoy what is there in it, and to intention is that they are so much confident that they can come out of the trap. సో నేను 1-2 సార్లు ట్రై చేస్తాను, వచ్చేస్తాను అని అనుకునే ఉంటాను. అలానే జనరల్ యుల్ స్టార్ట్ సిగార్, యుల్ స్టార్ట్ ఆల్కహాల్, నెక్స్ట్ లెవెల్ ఆర్ నెక్స్ట్ లెవెల్. సో అది డేంజరస్. సో మనం ఒకసారి అనుకుంటాం కానీ అందరూ బయటికి రాలేరు. వన్స్ యు ఆర్ ట్రాప్డ్, యు ఆర్ లైక్ ఏ పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్. సో ఆ లెవెల్ కూడా ఎలా ఉంటుందంటే, ఈరోజు ఒక ఎంజీ తీసుకుంటే నెక్స్ట్ ఒక 1 మంత్కి నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ని ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తూ, సో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది ఒక స్మాల్ డ్రగ్. సో ఆ డ్రగ్ అలవాటు అయిన వాళ్ళు, ఎడిక్ట్ అయిన వాళ్ళకు దానికోసం ఏమైనా చేయడానికి